కూర అయితే చేస్తున్నాం అన్నమాట మనం. దీంట్లోకి మంచిగా ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ పట్టేసి ఇది పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేశాను. అల్లం పేస్ట్ కూడా సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. వేసి బాగా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా, ఇట్లా రావాలి. ఎప్పుడైనా కర్రీస్ చేసుకునేటప్పుడు ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి లైట్ గోల్డెన్ కలర్ వస్తేనే కర్రీ టేస్ట్ ఉంటుంది, లేదంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెం అదొకలా అనిపిస్తుంది కర్రీ. ఇప్పుడు తలకాయ ఏదైతే ఉందో దీన్ని ఒక 5-6 సార్లు కడిగాను. అయినా కూడా చూసారా లైట్గా వాటర్ కలర్ అలానే ఉంది. ఎందుకంటే ఇది నీట్గా కడుక్కోకపోతే స్మెల్ వచ్చేస్తుంది కర్రీ మొత్తం. ఇప్పుడు ఇది ఏదైతే నీట్గా కడిగేసుకున్నామో దీన్ని ఇందులో వేసుకుందాం. ఇదేంటో తెలుసా, ముక్కు. ఫస్ట్ ఇవన్నీ చూసి నేను అసలు తినేదాన్ని కదా తరగే, ఈ మధ్యలో స్టార్ట్ చేసా. ఇది కొన్ను చూడు, ఇలాగే చూసేదాన్ని ఇదే ముక్క అని తినలేకపోయేదాన్ని. ఐ థింక్ ఇది దవడా. ఇప్పుడు దీన్ని గరిటతో కలపడం కన్నా ఈజీగా ఉంటుంది గుట్టలో కలుపు. సారీ, ఒక నిమిషం. ఇందులోనే పసుపు వేద్దాం. పసుపు, కరివేపాకు, వేసుకొని బాగా కుదపాలి. సారీ అన్నయ్య నీ మీద పడింది. అంతే, ఎక్కువసేపు వదిలేద్దాం, బాగుంటుంది టేస్ట్. ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం పైనుంచి కిందకి. కలుపుకొని టమాటా ముక్కలు అట్లా తీసేసి వదిలేద్దాం. సారీ ఫ్రెండ్స్, జారి పెట్టండి. దాని కలపక్కర్లు అవే మగ్గిపోతుంది. టమాటా ఎక్కువ వేసుకోకండి, పుల్లగా ఉంటుంది కూర. ఇప్పుడైతే మంచిగా మసాలా పట్టేసింది మన తలకాయకి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేద్దాం. అలాగే తీయమన్నావు కానీ ఇప్పుడు అయిపోయింది కదా, వాటర్ వేసేసాను మంచిగా. దీన్ని బాగా కలిపేసి, తలకాయ కూరలోకి అయితే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, పులిసే బాగుంటుంది ముక్కల కన్నా. ఇంకా కొంచెం వేస్తాను వాటర్ అయితే, కొంచెం ఫుల్గా ఇక్కడ వరకు వేసుకుంటే బాగా మరిగి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. చూసారా ఇలా మంచిగా కలిపేసుకుని ఫస్ట్. ఇప్పుడు ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం, ఎక్కువ వేసుకుందాం వాటర్ అయితే. ఇలా వండితేనే మనకి పులుసు ఎక్కువ కాబట్టి టేస్ట్ ఉంటుంది అన్నమాట. బాగా మరిగి ఇది ఇక్కడ కొంచెం బాగా మరిగిపోతే ఇంకా బాగుంటుంది టేస్ట్. అంతే, మంట హైలో పడేసుకొని దీన్ని బాగా మరగబెట్టేద్దాం. ఓకేనా, ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా ఒకసేపు దీన్ని ఇలాగే వదిలేద్దాం. మసాలాలంతా మంచిగా ముక్కలు పట్టేస్తాయి. ఓకేనా, ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా ఒకసేపు దీన్ని ఇలాగే వదిలేద్దాం. మసాలాలంతా మంచిగా ముక్కలు పట్టేస్తాయి.